అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 జనవరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశి మాసఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. వృశ్చిక రాశి. రెండు 2025 జనవరి వృశ్చిక రాశి మాస ఫలాలు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. జనవరి 2025 వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా శని దేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే గురుడి ప్రత్యేక ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. చదువులలో విజయం సాధించవచ్చు. 11వ ఇంట్లో కేతువు ఉండటం వలన మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అలాగే చదువులలో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి మిమ్మల్ని సిద్ధం చేసుకోవాలి. నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో విజయం సాధిస్తారు. ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ధనం, ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుందని ఆశించవచ్చు. నూతన వ్యాపార అవకాశం, ఉద్యోగ సంబంధిత విషయాల్లో మేలు ఉంటుంది. మీకు డబ్బు ప్రవాహం సాఫీగా ఉంటుంది. ఈ జనవరి 2025 వృశ్చిక రాశి వారికి మంచి సమయం. పాత సమస్యలు తొలగిపోతాయి. డబ్బు సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. మంచి సమయం ఏర్పడుతుంది. శని మీకు ఉద్యోగ ఒత్తిడి ఇంకా పనిలో సమస్యలను కలిగిస్తాడు. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్టు అయితే మీరు ఎక్కువ లాభాలను పొందడంలో అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు మీ వ్యాపార వ్యూహాలను మార్చుకోవాలి. ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి మీ నైపుణ్యాలను నవీకరించడం పైన దృష్టి పెట్టాలి. రాజకీయ నేపథ్యం ఉన్న శుభకార్యాలకు హాజరవుతారు. ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. భార్యా పిల్లల గూర్చి ఆలోచిస్తారు. కుటుంబంలో మరింత ఆనందం. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుంది. కుటుంబంలో చిన్న అనుకోని సంఘటనలు చోటు చేసుకోవచ్చు. 4వ ఇంట్లో శని యొక్క స్థానం కారణంగా కుటుంబ జీవితంలో ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ జనవరి మాసం మీ సంకల్ప శక్తి మరియు వ్యూహాత్మక ఆలోచనలు మీకు గరిష్ట కెరీర్ అవకాశాలను సాధించడంలో సహాయపడతాయి. అయినప్పటికీ ఒత్తిడితో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా స్థిరత్వాన్ని నిలుపుకోవడంలో జాగ్రత్తగా ఉండడం మరియు ఉద్రేకపూరిత ఎంపికలను నివారించడం ప్రధానం. సంబంధాలలో ముఖ్యమైన సంభాషణలు సమస్యలను అధిగమించగలవు. అదే సమయంలో ఒంటరి వ్యక్తులు కొత్త కనెక్షన్లను జాగ్రత్తగా సంప్రదించాలి. మీ పద్ధతిలో మార్పులను స్వీకరించండి. సవాళ్లను స్వీకరించండి మరియు సంవత్సరానికి ముందుగా ఒక బలమైన పునాదిని ఉంచడానికి ఈ రూపాంతర నెలను ఉపయోగించండి. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. 2025 సంవత్సరం జనవరి మాసం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.